వెల్కమ్ టు అగ్మాక్స్. భారతదేశంలో రైతులు ఇప్పుడు కొత్త తరహా పంటల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే ఎప్పటి నుంచో సాగు చేస్తున్న సాంప్రదాయ పంటలతో సరైన ఆదాయం రాకపోవడం, ఉత్పత్తి ఖర్చులు పెరగడం, మార్కెట్ ధరలు స్థిరంగా లేకపోవడం వంటి కారణాల వల్ల నష్టాలు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితి వల్ల రైతులు లాభం ఇచ్చే కొత్త పంటలు ఏవి అనేది తెలుసుకోవడం మొదలుపెట్టారు. అలా వారి దృష్టిలోకి వచ్చిన ఒక ప్రత్యేకమైన పంట ఇప్పుడు రైతులకు నిజంగానే బంగారు గనిలా మారింది. అదే బ్రోకలీ. ఈ పంట మార్కెట్లో పెద్ద డిమాండ్ ఉండడంతో పాటు తక్కువ వ్యవధిలోనే అధిక లాభం ఇచ్చి రైతుల ఆదాయాన్ని గణనీయంగా పెంచుతోంది. ఆరోగ్యకరమైన కూరగాయల పట్ల ప్రజల ఆసక్తి పెరిగిన కారణంగా బ్రోకలీ ధరలు బాగా పెరిగాయి. రీటైల్ మార్కెట్లో కేజీకి 300 నుంచి 400 వరకు ధరలు ఉండటంతో రైతులు హోల్సేల్లో అమ్మిన మంచి లాభాలు సంపాదిస్తున్నారు. ఈ పంట సాగు ద్వారా ఎకరాకు 1.5 లక్షల నుంచి 2.5 లక్షల వరకు నికర లాభం ఆశించవచ్చు. ఇటీవలి అధ్యయనాల ప్రకారం హైబ్రిడ్ రకాలతో సాగు చేస్తే దిగుబడి మరింత పెరుగుతుంది. బ్రోకలీ సాగు సంబంధిత అన్ని వివరాలు సమగ్రంగా తెలుసుకుందాం. భారతదేశంలోని ప్రధాన మార్కెట్లలో బ్రోకలీకి హోల్సేల్ ధర కేజీ 40 రూపాయల నుంచి 100 రూపాయల మధ్య ఉంటుంది. ఢిల్లీ, ఆజాద్పూర్, బెంగళూరు, హైదరాబాద్ మార్కెట్లలో ధరలు ఇంకా ఎక్కువగా ఉంటాయి. రిటైల్ ధరలు 300 నుంచి 400 రూపాయలు ఉండటంతో మధ్యవర్తులకి అమ్మిన రైతులకు కేజీ 60 నుంచి 80 రూపాయలు సులభంగా లభిస్తోంది. అందుకే చాలా మంది రైతులు ఇతర కూరగాయల బదులు బ్రోకలీ సాగు వైపు మొగ్గు చూపుతున్నారు. బ్రోకలీ పంట వ్యవధి సాధారణంగా 90 నుంచి 120 రోజులు ఉండటం వల్ల ఇది తక్కువ కాలంలో లాభం వచ్చే కూరగాయగా గుర్తింపు పొందుతుంది. ఈ పంట చల్లని వాతావరణాన్ని ఇష్టపడుతోంది కాబట్టి అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు సాగు చేస్తే ఉత్తమ ఫలితాలు లభిస్తాయి. 15 నుంచి 25 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత బ్రోకలీ ఎదుగుదలకు అత్యంత అనుకూలం. అందుకే పంజాబ్, హర్యానా, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో ఈ పంట పెద్ద ఎత్తున పండిస్తున్నారు. విత్తనాలు వేసిన 40 నుంచి 50 రోజులకు నర్సరీలోని మొక్కలను పొలంలో నాటాలి. తర్వాత మరో 50 నుంచి 70 రోజుల్లో పంట కోతకు పూర్తిగా సిద్ధమవుతుంది. వేగంగా ఎదిగే స్వభావం ఉండటం వల్ల రైతులు సంవత్సరానికి 2 పంటలు కూడా సులభంగా పండించగలరు. బ్రోకలీ సాగుకు భూమి తప్పనిసరిగా మంచి డ్రైనేజ్తో సారవంతంగా ఉండాలి. ఎందుకంటే నీరు నిల్వైతే వేర్లు కుళ్ళే ప్రమాదం ఉంటుంది. మట్టి pH విలువ 5 నుండి 6.5 మధ్య ఉంటే ఈ పంట అత్యుత్తమంగా పెరుగుతుంది. ఎర్రగుల్ల మట్టి, బూడిద మట్టి, అల్యూవియల్ మట్టి ఇవన్నీ బ్రోకలీకి చాలా అనుకూలమైనవి. సాగు ముందు భూమిని 2 నుంచి 3 సార్లు దున్ని ఎకరాకు 10 నుంచి 15 టన్నుల ఆర్గానిక్ ఎరువు అంటే పశువుల ఎరువు లేదా కంపోస్ట్ కలిపితే మట్టి మరింత సారవంతం అవుతుంది. అలాగే సాగు ప్రారంభించే ముందు మట్టి పరీక్ష చేయడం రైతులకు ఎంతో ఉపయోగం. ఎందుకంటే మట్టిలో ఏ పోషకాలు తక్కువ ఉన్నాయో ముందుగానే తెలిసి అవసరమైన ఎరువులు సరైన మోతాదులో ఉపయోగించవచ్చు. బ్రోకలీ సాగులో ఎకరాకు 200 నుంచి 250 గ్రాముల హైబ్రిడ్ విత్తనాలు ఉపయోగిస్తారు. పూసా బ్రోకలీ, KTS1, గ్రీన్ మ్యాజిక్ వంటి రకాలు మంచి దిగుబడి ఇస్తాయి. విత్తనాలను ముందుగా నర్సరీలో 30 నుంచి 40 రోజులు పెంచి మొక్కలు బలపడిన తర్వాత పొలంలో నాటాలి. నాటేటప్పుడు ప్రతి మొక్క మధ్య 45 సెంటీమీటర్ల దూరం ఉంచితే అవి సరైన రీతిలో పెరుగుతాయి. ప్రత్యేకంగా సెమీ హై డెన్సిటీ విధానంలో ఎకరాకు 25,000 నుంచి 30,000 మొక్కలు నాటవచ్చు. దీంతో ఉత్పత్తి మరింత పెరుగుతుంది. నీటిపారుదల విషయానికి వస్తే వారానికి కనీసం 2 సార్లు నీరు పెట్టాలి. పోషకాల కోసం ఎకరాకు NPK 100:50:100 కిలో ఎరువులుగా ఇవ్వాలి. అలాగే కలుపు తీగలను సమయానికి తొలగించడం చాలా ముఖ్యం. బ్రోకలీ పంటను ఎకరాకు సాగు చేయడానికి సాధారణంగా 35,000 నుండి 45,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ఇందులో విత్తనాల ఖర్చు సుమారు 5,000 రూపాయల వరకు, ఎరువులకు 10,000 రూపాయలు, కూలీల పనులకు 15,000 రూపాయలు, నీటిపారుదల కోసం 5,000 రూపాయలు మరియు ఇతర నిర్వహణ ఖర్చులకు 10,000 రూపాయలు అవసరం అవుతుంది. అయితే పంటను పాలీహౌస్లో పెంచాలనుకుంటే ఖర్చు గణనీయంగా పెరిగి 2 నుంచి 3 లక్షలు అదనంగా కావచ్చు. కానీ ఈ అదనపు ఖర్చుకు ప్రతిఫలంగా దిగుబడి కూడా చాలా ఎక్కువగా లభిస్తుంది. పాలీహౌస్ సాగు ఎక్కువ పెట్టుబడితో పాటు అధిక లాభాలు ఇచ్చే అంశం ఉన్న పద్ధతి. కేంద్ర
కేంద్ర ప్రభుత్వం ఈ పంటకు మంచి సబ్సిడీలు ఇస్తోంది. MIDH ద్వారా హైబ్రిడ్ విత్తనాలకు 50% సబ్సిడీ, ఆపరేషన్ గ్రీన్స్ ద్వారా రవాణాకు 50% సాయం, NHM ద్వారా పాలీహౌస్ వ్యవసాయానికి 50 నుంచి 60% సబ్సిడీ, అలాగే సబ్జీ క్షేత్ర విస్తార్ యోజన ద్వారా 50% గ్రాంట్ లభిస్తాయి. ఇవన్నీ పొందేందుకు రైతులు తమ దగ్గర ఉన్న స్థానిక ఉద్యాన శాఖలో దరఖాస్తు చేసుకోవాలి. దిగుబడి విషయానికి వస్తే బ్రోకలి ఎకరాకు సగటున 60 నుంచి 80 క్వింటాళ్లు అంటే 6 నుంచి 8 టన్నులు ఇస్తుంది. సరైన పద్ధతులతో సాగు చేస్తే 9 టన్నుల వరకు కూడా లభిస్తుంది. హోల్సేల్ మార్కెట్లో విక్రయిస్తే ఎకరాకు మొత్తం ఆదాయం 3 నుంచి 6 లక్షల వరకు వస్తుంది. ఇందులో ఖర్చులు తీసేసిన తర్వాత రైతులకు 1.5 లక్షల నుంచి 2.5 లక్షల వరకు నికర లాభం మిగులుతుంది. అందుకే బ్రోకలి ఇప్పుడు రైతులకు ఆర్థికంగా బలంగా నిలిచే పంటగా మారుతుంది. అయితే సాగు ప్రారంభించే ముందు వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తల సలహాలు తీసుకోవడం మంచిది. అలాగే మార్కెట్ ధరలు, వాతావరణం, మట్టి పరిస్థితులు వంటి అంశాలను పరిశీలించి నిర్ణయం తీసుకుంటే మరింత లాభాలు పొందవచ్చు.